ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటించారు. వరుస భేటీలతో తీరిక లేకుండా గడిపారు. భోగాపురం విమానాశ్రయ పనులను పరిశీలించిన సీఎం సిఐఐ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అనంతరం మెట్టెక్ సంస్థ ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. విమానాశ్రయంలోని కాన్ఫరెన్స్ హాల్లో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫోటో ప్రదర్శనను తిలకించి అధికారులకు సూచనలు చేశారు. కాలువను పరిశీలన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం నిలదొక్కునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తానని, గత ప్రభుత్వ పాలనతో ఏపీ మొత్తం దివాలా తీసిందని, డబ్బుల్లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించినట్లు సీఎం చెప్పారు. సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 2,80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల మునుపు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన గొంగళి అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమన్నా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు. అనంతరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఎకనామిక్ హబ్గా మారుతుందని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మాణం కూడా జరగాలని, పారిశ్రామికంగా ఎదిగేందుకు ఇక్కడ అవకాశాలున్నాయని సీఎం అన్నారు. ఎయిర్పోర్టు పనులను వేగంగా పూర్తి చేయించే బాధ్యత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అదే చెప్పాను, రామ్మోహన్ నాయుడు ఇక్కడికి వస్తా ఉంటావు. రెగ్యులర్ గా నేను పోలవరం ఎట్టయితే ఇన్స్పెక్ట్ చేశానో మరి ఇన్స్పెక్ట్ చేసి అన్ని రెడీగా ఉన్నాయి, పూర్తి చేయించే బాధ్యత, అనుభవాలు కూడా ఉన్నాయి. మీకు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్ చూడొచ్చు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీస్, వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో రావాలి. దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను. నాకు ఆ నమ్మకం ఉంది, సమర్థత ఉంది. ఆయనకి అదే మరిగా ఫస్ట్ ఎయిర్పోర్ట్ నేను జిఎంఆర్కి ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను. వాళ్ళని ఒక 20-30 నమూనాలు తయారు చేయమన్నాను. తయారు చేసుకొచ్చారు. అక్కడి నుంచి దేశంలోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి. హైదరాబాద్తో ప్రారంభమైన తర్వాత వీళ్ళు గ్రో అయ్యారు, దేశం గ్రో అయింది, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి. ప్యాసింజర్స్ చాలా ఉపయోగపడింది. అభివృద్ధికి ఒక మూలంగా వన్ ఆఫ్ ది మెయిన్ గ్రోత్ ఇంజిన్గా ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా తయారైంది. ఏపీలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామని సీఎం చంద్రబాబు తెలిపారు. సిఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు స్కిల్ సెన్సస్, గ్లోబల్ ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తామన్న సీఎం తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతమని అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖను ఫిన్టెక్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. ఫార్మా, ఆటోమొబైల్, హార్డ్వేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడిదారులు వాటిని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈవెన్ గ్రోత్ రేట్ ఇఫ్ యు సీ వెన్ ఐ వాస్ సీఎం, CAGR 13.5%. I always compare myself with industry's benchmark. You are doing growth rate, you are having high ambitions, why can't we? That is how we used to work in a big way. I am requesting all of you, now Honorable PM is working 2047 Vikasit Bharat. And also Andhra Pradesh is working to match with that vision, Vikasit Andhra Pradesh. మెడిటెక్ జోన్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
కోవిడ్ సమయంలో సంస్థ చేసిన సేవలను కొనియాడారు. గతంలో తాను సీఎంగా ఉన్న సమయంలో 275 ఎకరాల స్థలం కేటాయిస్తే ప్రస్తుతం 10,000 కోట్ల రూపాయలు టర్నోవర్ రన్ అవుతుందని అభినందించారు. తద్వారా 6,000 మంది ఉద్యోగ అవకాశాలు పొందారని సీఎం తెలిపారు. ఇచ్చిన విధంగా అభివృద్ధి చేసిన సంస్థ ప్రతినిధులపై సీఎం ప్రశంసలు కురిపించారు. How to make that idea into reality, all other things you will provide, either R&D or manufacturing or marketing or to stay everything, not only one or two ideas. Only 270 acres, 270 or 250 acres? 275 acres I have given. Today, 10,000 crores turnover. It is an amazing experiment, I can say. 6,000 people got employment. And I am confident with my initiative and my drive, you will get full energy from today. He is going to produce excellent results. This MedTech zone will become global hub. అనంతరం ఎయిర్పోర్టులోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, డెవలప్మెంట్ చేసి చూపిస్తామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అన్ని పనుల్లోనూ నేతలు మమేకం కావాలని సీఎం ఆదేశించారు.